అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియులారా, రండి దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు అంశము మరి భార్య భర్తల గురించి. ఈరోజు చాలా కుటుంబాల్లో సమాధానము, నెమ్మది, శాంతి లేదు. చాలామంది కుటుంబాలలో మరి ఐక్యత అనేది చాలా కరువైపోయిందండి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు చాలా కరువైపోయాయి. హల్లెలూయా. పిల్లరా, గమనించండి, బైబిల్లో చాలామంది భార్యాభర్తల గురించి ప్రత్యేకత మనం చూస్తూ ఉంటాం కదా. అబ్రహాం కాలం నుంచి మనం ఆలోచన చేస్తే మరి అబ్రహాం గారిని తీసుకున్నప్పుడు అబ్రహాం గారు తన భార్యను ఎంతో ప్రేమించాడు. తన భార్య కూడా అబ్రహాముని ఎంతో ప్రేమించింది. అబ్రహామును ఆమంటది, ఈయన నా యజమానుడు అని తన యజమానికి లోపడ్డది. పిల్లలు గమనించండి, ముఖ్యంగా మరి ఈ కాలంలో సేవ చేస్తున్న సేవకులు కూడా ఒక విషయం గమనించాలి. ఎందుకంటే భార్యాభర్తల గురించి చాలా విషయాలు బైబిల్లో మరి పొందుపరచబడి ఉన్నాయి. ఆ మాటల్లో మరి మనం ఒక్కరిని తీసుకుందాం. అబ్రహాము గారిని తీసుకున్నట్లయితే అబ్రహాము గారి యొక్క జీవితంలో మరి దేవుడు పిలిచినటువంటి పిలుపుకు అతను లోబడి ఆయన ప్రయాణమై వెళ్ళినటువంటి పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాం. ఆదికాండం 12వ అధ్యాయంలో గమనిస్తూ ఉంటాం కదా. అయితే ఆ సమయంలో తన దేశాన్ని, తన బంధువులను, తన ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఆయన దేవుని మాటకు లోబడతాడు. అలాగే మరి ఈ కాలంలో కొంతమంది మరి నూతనంగా సేవ చేస్తున్నటువంటి సేవకులు కానీ, లేదా మరి ఎన్నో దినాల నుంచి సేవ చేస్తున్న సేవకులు కానీ ఒక విషయాన్ని గమనించాలి. మరి భార్య భర్తలు కలిసి సేవ చేస్తున్నప్పుడు మరి వారి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు రావచ్చు, కానీ వాటన్నిటిని కూడా ఎదుర్కొని సేవ చేసే గొప్ప ఐక్యతను మరి ముఖ్యంగా భార్య భర్తలు కలిగి జీవించాలి. ఎందుకంటే మరి ఒక మిషనరీ స్టోరీ ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఇలా గమనించండి, మరి ఒక వ్యక్తి చూడండి, మంచి గొప్ప మిషనరీ అతను. అయితే తను వివాహం చేసుకొని మరి దేవుని పిలుపును అందుకొని వివాహం అయిన తర్వాత మరి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని పిలుపును అందుకొని ఫలానా ప్రాంతానికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించని దేవుడు చెప్పినప్పుడు వెంటనే చూడండి అతను ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి మరి తన సేవ పరిచర్యను ప్రారంభించాడు. తర్వాత అనేక ప్రజలకు దేవుని యొక్క వర్తమానం తెలియజేయాలి, అనేక ప్రజలకు దేవుని యొక్క సత్యం తెలియజేయాలి, దేవుని యొక్క మహాశక్తిని అనేక ప్రజలకు తెలియజేయాలా. వారిని పాపం నుంచి దేవుడు విడిపించడానికి సమర్థుడు కనుక ఆయన మాటకు అనేక ప్రజలు లోబడతారు. యేసు యొక్క గుణగణాల గురించి, ఆయన ప్రేమ గురించి వివరించడం ప్రారంభించాడు. అయితే మరి చూడండి, ఆయన వెళ్ళినటువంటి దేశము బర్మా దేశం. చూడండి, అతని పేరు అదోనీరామ్ జడ్సన్ అతని పేరు. అయితే మరి అతను ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి గొప్ప మరి బైబిల్ గ్రంథాన్ని చూడండి, ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు బైబిల్ చూడండి ఆ దేశంలో ఆ లాంగ్వేజ్లో మరి తర్జుమా చేసి ఆ ప్రజలకు దేవుని యొక్క వాక్యం అందించినటువంటి ఒక దృఢమైన సంకల్పం కలిగి జీవించాడు. ప్రియులారా, ఆ సమయంలో చూడండి బైబిల్ మరి అతను రాయడం ప్రారంభించాడు. చూడండి ఆ లేఖనాలన్నీ కూడా మరి ఆ ట్రాన్స్లేషన్ చేస్తూ చూడండి మరి ఆయన బైబిల్ తర్జుమా చేస్తా ఉన్నాడు. ఆ బర్మా దేశస్థులో ఆ ప్రాంత ప్రజల మధ్యలో ఉండి దేవుని సువార్త ప్రకటించడమే కాక మరి ఆ లేఖనాలు ఆ దేశం ప్రజలందరికీ అందించాలి అని ఎంతో ఆతృతతో, ఎంతో ఆసక్తితో దేవుని మీద భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి ఆ సమయంలో ఎప్పుడైతే ప్రారంభించాడో చూడండి మరి అలా ఆ బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేస్తున్న సమయంలో చూడండి ఆఖరి గడియలో ఆ దేశం కొంతమంది నాయకులకు తెలిసిపోయింది, అరే ఇతను ఎక్కడి నుంచి వచ్చి చూడండి మన దేశ ప్రజలని మరి చాలా గలిబిలి చేస్తామని అక్కడటువంటి కొంతమంది అధికారులు మరి పోలీసు వారికి హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళు వచ్చి అతను తీసుకెళ్ళి చూడండి చెరసల్లో వేసేస్తారు. చెరసల్లో వేసిన తర్వాత ఐక్యత కలిగి ఎంత గొప్ప ప్రార్థన పరులుగా ఆ భార్య భర్తలు ఉన్నారంటే ఈరోజు సేవ చేస్తున్నటువంటి చాలామంది కుటుంబాలలో మరి ఈ ఐక్యత ఉందో లేదో నాకు తెలియకపోవచ్చు ప్రియులారా, కానీ
ఒక్క విషయం జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా సేవ చేస్తున్న సేవకులారా, సేవకురాండ్లులారా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండే సమయంలో చూడండి, తను చెరసల్లో వేసినప్పుడు ఆ బర్మ దేశంలో ఆ చెరసల మధ్య అతను ప్రతిరోజు ప్రార్థన చేయడం ప్రారంభిస్తా ఉంది దేవునికి. అయ్యా, ఈ సేవ పరిచర్య ఆగిపోవద్దయ్యా, ఈ సేవ పరిచర్య అనేక ప్రజలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా అని ఏడ్చుకుంటూ చెరసల మధ్యలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లరా చూడండి, తన భార్య ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నది. పిల్లలను, చిన్న చిన్న పిల్లల్ని ఇద్దరు పెట్టుకొని మరి ప్రార్థన చేయడం ప్రారంభించున్నాము కూడా. ఆమె ప్రార్థన ప్రారంభించిన తర్వాత చూడండి, ఒకవైపు తన భర్త చెరసాల జైల్లో వేయబడ్డాడు, తనేమో కదా మరి ఇంటి దగ్గర ప్రార్థన చేస్తూ. వారి ఐక్యత ఎలా ఉందో తెలుసా? చూడండి, నెలకు ఒకసారి ఆ జైలుకి వెళ్ళి తన భర్తను పరామర్శించి పలకరించి, అదోనీరామ్ జడ్సన్, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దయ్యా, దేవుడు గొప్పవాడు, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, మనం నమ్మిన దేవుడు చాలా గొప్పవాడయ్యా, ఇదిగో దేవుడు మనకు మేలే చేస్తాడు తప్ప ఆయన అన్యాయం చేయడయ్యా అని భర్తను మరి ఎంకరేజ్మెంట్ చేసిందామా? ఈరోజు ఉన్నారా అలాంటి భార్యలు? సేవ చేస్తున్నటువంటి సేవకులకు మరి వారి భార్యలు సహకరించగలుగుతున్నారా? చూడండి, ఎప్పుడు కూడా గొడవలే, కొట్లాటలే, ఏదో సమస్యనే. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కానీ ఐక్యత మహాబలం అని వాక్యం చెప్తా ఉన్నది. కనుక అబ్రహాము భార్య శారా, ఈయన నా యజమానులను లోబడి తాను వెనక నడిచింది. ఈరోజు దైవ సేవకుడే కానీ లేదా భర్తే కానీ, నీ భర్తే కానీ, నువ్వు అతను ఎటు నడిస్తే అతను వెనక నువ్వు వెళ్ళాలి, అతనికి సహకరించాలి, లోబడాలి. ప్రియులరా గమనించండి, ఆ సమయంలో ప్రతి నెల వెళ్తూ వస్తూ మరి తనను బలపరుస్తూ ఉండేది. సేవ ఆపలే, పరిచర్య ఆపలే, ప్రార్థన ఆపలేదు. ఆ సమయంలో చూడండి, ఆఖరిగా మరి రెండు అధ్యాయాలు రాస్తే ఆ దేశస్తులకు బైబిల్ అందించవచ్చు అని ఒక సంకల్పం కలిగి జీవించాడు. తన భార్య చెప్తా ఉండు, అదోనీరామ్ జడ్సన్, అమ్మా హనీ, ఇదిగో ఆ 2 అధ్యాయాలు రాస్తే బైబిల్ అంతా పూర్తయిపోతుంది. ఈ బర్మా దేశస్తులకు దేవుని సువార్తను అందించవచ్చమ్మా అని ఎంతో ఏడ్చాడు. ఏడిస్తే తన భార్య చూడండి, ఎలా తీసుకురాగలనయ్యా ఈ చెరసల్లోకి? ఆ బైబిల్ గ్రంథం రాసినందుకే కదా నేను తీసుకెళ్లి చెరసల్లో వేసింది, ఎలా? హౌ కెన్ దిస్ ఇస్ పాసిబుల్ అని అన్నప్పుడు తాను ఒక చిన్న సలహా ఇచ్చాడు. అమ్మా, పిల్లో ఉంటుంది కదా నెత్తి కింద, మనం దిండి పెట్టుకుంటాం కదా, ఆ పిల్లలో మరి ఆ బైబిల్ గ్రంథం పెట్టుకుంటారా అని ఒక మంచి సలహా ఇచ్చాడు. చూడండి, నెక్స్ట్ మంత్ రానే వచ్చింది, ఆ పిల్లలో బైబిల్ పెట్టుకొని తీసుకొచ్చిన తర్వాత ఎవరు తెలియకుండా అది తీసుకొని ఆ తర్వాత ఆ 2 అధ్యాయాలు రాసేసాడు. హల్లెలూయా. క్లియర్గా గమనించండి. రాసిన తర్వాత తనకి ఆశ ఎప్పుడు ఈ ప్రజలకు అందించాలా బైబిల్ గ్రంథం అని. వెంటనే చూడండి, మరి నెల అయిపోతా ఉన్నది, తన భార్య రావట్లే. 2వ నెల అయిపోతా ఉంది, 3, 4, 5 అలా కాలం చాలా కాలం గడిచిపోయింది. తన భార్య మాత్రం రావట్లేదు. అప్పుడప్పుడన్నా ఎవరు లేరు నాకు, నా భార్య తప్ప, అప్పుడప్పుడన్నా వచ్చిన ధైర్యపరుస్తుండే, నాకు విశ్వాసాన్ని కలిగిన మాటలు చెప్తా ఉండేది. కానీ నన్ను బలపరిచేవారు లేరని ఆయన ఎంతో ఏడుస్తూ ఉన్నాడు. నా భార్య ఎందుకు రావట్లేదు, ఏమైపోయింది, ఎవరు సమాచారం ఇచ్చేటోరు లేరు. ఒక సేవకుని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ప్రదర్శిస్తారు. తన ఇల్లు, వాకిలి, ప్రాంతము, పట్టణము అన్నీ విడిచిపెట్టుకొని సేవకు వస్తే సహకరించే విశ్వాసులు చాలా తక్కువ ఈ రోజుల్లో కదా. ఈ రోజుల్లో అయిపోయిందని అంతా కష్టపడి సేవ చేసే వారిని ఎవరు గుర్తించరు పిల్లరా. కానీ పరలోకమందున దేవుడు చూస్తుండు వారి ప్రయాసం. ప్రభునందు అట్టి వారి ప్రయాసము ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. అందుకే మనం మనుషులను బట్టి కాదు కానీ దేవుని బట్టి ఆయన పరిచర్య చేయాలి. అదోనీరామ్ జడ్సన్ మనుషుని బట్టి కాదండి, దేవుని బట్టి తన జీవితాన్ని త్యాగం చేశాడు ఆ బర్మా దేశస్తుల కొరకు. తెలుసా ప్రియులారా, ఈరోజు నశించు ప్రజలకు సిలువను గురించిన వార్త వెర్రితనంగా ఉందంట. కనుక ప్రియులారా, కానీ ప్రార్థన చేసే బాధ్యత మనది. ఆ సమయంలో
అన్ని దినాలు దాటిపోయాయి. తన భర్త ఎంతో వెలువెల్లాడిపోతున్నాడు. ఆఖరికి తన సమయం వచ్చింది. ఆయనని చెరసాల నుంచి విడిపించారు. విడిపించిన తర్వాత పరిగెత్తుకుంటూ కదా మరి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. వస్తున్న సమయంలో తన మరి ఆ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆ రోడ్డు పైన ఇద్దరు పిల్లలు మరి మట్టిలో ఆడడం చూశాడు అతను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎన్నో దినాలు అయిపోయిందండి వాళ్ళు స్నానం చేయక. రే ఏంట్రా నాన్న ఇలా మట్టిలో ఆడుతున్నారు, మీ తల్లిదండ్రులు లేరా, మీ జుట్లు ఎందుకు అలా అయిపోయాయి, మీ శరీరం ఏంటి అలా అయిపోయింది, ఎన్ని దినాలు అయిందిరా మీరు స్నానం చేసి, ఏంట్రా ఎవర్రా మీరని వాళ్ళని పరామర్శిస్తా ఉన్నాడు. కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో తెలుసా పిల్లలు, తన పిల్లలే. ఏడ్చాడు, గుండెలు కత్తుకున్నాడు. ఆ పిల్లల్ని తీసుకొని కౌగిలించుకొని, రే నానా మమ్మీ ఎక్కడికి వెళ్ళిందిరా, ఏంట్రా మీరు ఇలా అయిపోయారు, ఏంది మీరు మీ పరిస్థితి ఏంది ఇలా అయిపోయింది అని ఏడ్చాడండి గుండెలు బాదుకొని. అప్పుడు డాడీ మమ్మీ లోపల పడుకుంది అనగానే ఏడ్చుకుంటూ ఆ గదిలోకి వెళ్ళాడండి. లోపలికి వెళ్ళేసరికి తన భార్య ఆ మంచం పైన ఒక అస్థి పంజరంలాగా ఆ మంచానికి తన వెముకలు అతుక్కుపోయినాయి. సన్నగా అయిపోయి ఆ మంచంలో సిక్కైపోయింది. అలా పడిపోయి ఒక స్కెల్టన్ లాగా పడిపోయింది, ఒక అస్థి పంజరంలాగా పడిపోయింది. పోయి చూసేసరికి తన భర్త విలవిల్లాడిపోయాడు, తట్టుకోలేకపోయాడు. భార్య కదా తట్టుకోలేకపోయాడు, ఏడుస్తా ఉన్నాడు. హనీ హనీ ఏంటమ్మా ఇలా ఏమైంది అని ఏడుస్తా ఉన్నాడు. పలకరించు, నేను ఆదోనిరామ్ జడ్సన్ వచ్చాను, నేను ఆదోనిరామ్ జడ్సన్ నీ భర్తను, దయచేసి మాట్లాడమ్మా అని, దయచేసి మాట్లాడు అని ఏడ్చాడండి. ఆ సమయంలో ఎంత ఏడుస్తున్నా కానీ, ఎంత కన్నీరు కాస్తున్నా కానీ ఆమె మాత్రం పలకట్లేదండి. ఏడుస్తున్న ఇతను చూసి కొద్దిసేపటికి తన చేయిలా పట్టుకున్నది. పట్టుకొని ఏమన్నదో తెలుసా, ఈరోజు ఈ మాట మనం ఆలకిస్తున్నట్లయితే సేవ చేస్తున్న, కష్టపడి సేవ చేస్తున్న నీ భర్తకు లేదా మీ పాస్టర్కు సహకరించగలుగుతున్నావా? చూడ ఆ హనీ ఆదోనిరామ్ జడ్సన్ పట్టుకొని అన్నది, ఆదోనిరామ్ జడ్సన్ విశ్వాసాన్ని విడిచిపెట్టకయ్యా, దేవుడు మన పైన పెట్టుకున్న నమ్మకం ఈ ప్రజలను మనం విడిచిపెట్టొద్దయ్యా, దయచేసి విడిచిపెట్టకయ్యా, విశ్వాసం విడిచిపెట్టకయ్యా, దేవుడు గొప్పవాడు. ఏడ్చేసిందండి. తను ఏడుస్తుంటే తన కన్నీళ్ళు తన చేతిపై పడి ఆ క్షణంలో వెంటనే తాను చేయబట్టుకొని, ఆదోనిరామ్ ఏడవద్దయ్యా, దేవుడు గొప్పవాడు అని బలపరిచింది. అలాంటి సమయంలో కూడా, అటువంటి సిచ్యువేషన్లో కూడా భర్తను బలపరిచి ఎంకరేజ్మెంట్ చేసింది. కానీ మనలో కొందరు దూషించడము, అల్లరిపాలు చేయడము, అతని తిట్టడము, సహకరించలేకపోవడం చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి పిల్లలు. అందుకే పౌలు ఉన్నాడు, ఓ స్త్రీ నీ భర్తను రక్షించుకుందో లేదో ఒక్కసారి గుర్తు చేసుకో. ఎస్, భార్య భర్తలైనటువంటి వారు ఒక అబ్రహాము శారాలాగా కలిసి జీవించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించారు. ఈరోజు నీ భర్తకు ఆస్తిపాస్తులు అంతస్తులు లేకపోవచ్చు, లేదా హోదా లేకపోవచ్చు, పేరు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, కానీ అతడు దేవుని మీద ఆధారపడడం విషయం మాత్రము మర్చిపోవద్దు. ఆదోనిరామ్ జడ్సన్ హనీ తన భార్య ఎంత మరి ప్రోత్సహించిందో, సేవ చేస్తున్న నీ భర్తకు సాకారంగా ఉండి దయచేసి అతన్ని ప్రోత్సహించు. సేవలో ఇంకా ముందుకు దూసుకువెళ్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, దేవుని సేవకులారా, చేతులు చాచి చెప్తున్నా, సేవ చేస్తున్నటువంటి సేవకులారా, దయచేసి కలిసి మరి సేవ ప్రారంభించండి. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు, నీ భార్య లేదా నీ భర్తకు కొన్ని
సమస్యలు బట్టి కలహాలు వచ్చి ఉండొచ్చు, కానీ కలిసి తగ్గించుకొని మరలా సేవ జీవితాన్ని ప్రారంభించండి. దేవుడు మీ జీవితంలో ఆయన గొప్ప మేలు చేసి అనేక ఆత్మలను సంపాదించే ఆ తలంతును దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. కనుక ఎక్కడైతే సేవ విడిచిపెట్టావో అక్కడ తిరిగి ప్రారంభించు. దేవుడు మరలా నిన్ను ప్రాకారము కలిగిన పట్టణముగా, ఇనుప స్తంభముగా, ఇత్తడి గోడగా ఆయన నిన్ను చేయబోతున్నాడు. ఏ శత్రువు కూడా నిన్ను ఢీకొట్టలేడు. ఆయన సర్వోన్నతమైన దేవుడు. కుమారునిగా, కుమార్తెగా ఆయన పరిచర్యలో మనం ముందుకు సాగిపోదాం. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. యేసయ్య మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక.